ఆగని ఇసుక దంద. ఇది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. ఇది ఏకంగా ఆంధ్రజ్యోతి రాసింది. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వరాదు, కూలీలతోనే తవ్వకాలు చేపట్టాలి, నదిలో నుంచి నేరుగా లారీలో రవాణా చేయరాదు, డంపింగ్ యార్డ్కి తరలించి అక్కడ గుట్టలుగా పోసి తిరిగి ఎక్స్కవేటర్లతో కానీ కూలీలతో కానీ లారీలకు లోడ్ చేయొచ్చు. ఇందుగాను ప్రభుత్వం కాంట్రాక్టర్ కొంత మొత్తం చెల్లిస్తుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గాజుల్లంక ఇసుక రీచ్లో భారీ యంత్రాలు తప్ప కూలీలు కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్కవేటర్లతో ఇష్టానుసారం ఇసుకను తవ్వి నదిలో నుంచే నేరుగా లారీలో తరలిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలతో కృష్ణానదిని గొల చేస్తుంటే ఇక్కడ కాంట్రాక్టర్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చింది. ఇక్కడే విశేషం ఏంటంటే అసలు కూలీ దొరుకుతున్నాడా ఇవాళ ఇసుక తవ్వడానికి? ఇసుక దాకా ఎందుకు, రోడ్లు వేయడానికి కూలీలు ఎక్కడ దొరుకుతున్నారా? ఇదివరకు రోడ్డు వేస్తున్నారంటే ఓ 100 మంది 200 మంది కుటుంబాలు వచ్చేసేసి ఆ రోడ్డు ప్రారంభించి వేసేదాకా ఆ పక్కనే చిన్న గుడారాలు వేసుకుని అక్కడే తిని అక్కడే తాగుతా రాత్రి పగలు పని చేసేవాళ్ళు, ఆ పని అయిపోయాక అవతలకు వెళ్ళిపోయేవాళ్ళు డబ్బులు తీసుకుని. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక మిషన్ వస్తుంది, మొత్తం రాళ్ళు పోసి వెళ్తుంది, ఇంకో మిషన్ వస్తుంది, దానిపైన చేసి వెళ్తుంది. ఇది తప్పించేముంది? అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి రోజుల్లో ఏదో మార్పు, ఇప్పుడు ఇసుకని ఎట్లా తవ్వాలి అన్నటువంటిది. ఎక్కడన్నా అసలు ఇసుకలో మ్యాక్సిమం ఏంటయ్యా అంటే ఆ గేట్లు వేసేటందుకు, లేకపోతే కనుక ఇంకోటి దానికి పెడతారు. ఇంకోటి ఆ కూలీ చేయడానికి మనుషులు దొరక, వ్యవసాయం చేయడానికే కూలీలు దొరకట్లా, భవన నిర్మాణ కార్మికులకి కూలీలు దొరకట్లా, మళ్ళీ ఇసుక మొయ్యడానికి కూలీలు అనేటటువంటి విచిత్రమైనటువంటి వార్త రాసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే 2 కోణాలు. ఒకటి, ఆ ఇసుక రీచ్ల వాళ్ళని ఇట్లా వార్తలు రాస్తే బ్లాక్మెయిల్ చేస్తారు, డబ్బులు తిన్నారు, రేపు పొద్దున ఎవడో అంటారు. ఇదివరకు ఏంటి, లోకల్ వాళ్ళు ఇట్లాంటివి రాసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ కనీస జ్ఞానం ఉండాలి కదా. ఎప్పుడు దీంట్లో తవ్వకూడదు, అది తవ్వకూడదు అనుకుంటే అసలు తవ్వకూడదు. చేతితో తవ్వితేంది, కాలుతో తవ్వితేంది, మిషన్తో తవ్వితేంది. 10 రోజుల పాటు తవ్వేదాన్ని ఒక్క పూటలో తవ్వుతారు ఈ మిషన్లతో. ప్లస్ డబ్బులు కూడా ఈజీగా వచ్చేస్తాయి. అంతమందికి ఉపాధి కల్పించడం కోసం అసలు ఇసుక ఇది పెట్టుకొచ్చింది. ఇప్పుడు ఉపాధి హామీకే మనుషులు దొరకనటువంటి రోజుల్లో ఏం చేస్తారు? దీన్ని ప్రచారం చేసేటటువంటి కాన్సెప్ట్లో ఏదో ప్రజలకు ఏ మేలు చేయట్లేదు, సంథింగ్ వీళ్ళ మీద ఏదో ప్రెషర్ చేసి తమేదో ఆశిస్తున్నట్టు కనబడుతుంది ఈ వార్తలో.